అగైన్ వెల్కమ్ టు రోహిత్ టాక్స్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. అన్న మాకు టీఎస్ఎం సెట్ లో 50K టు 60K 70K ఈ రీజియన్ లో ర్యాంక్ వచ్చింది. సో మేము జనరల్ మాకు ఏదన్నా మంచి కాలేజీలో సిఎస్సి బ్రాంచే వస్తుందా సీట్ అని. సో ఈ రీజియన్ లో ర్యాంక్ వచ్చిన వాళ్ళ కోసం ఒక మంచి కాలేజెస్ ఎత్తిగాను. నియర్లీ ఒక 10 దాకా మాట్లాడుకుందాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. 10 కాలేజెస్ మీకు అర్థం అవుతుంది. సో దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు ఏ కాలేజీలో అనేది. సో ఇప్పుడు కట్ ఆఫ్స్ గురించి చెప్పబోతాను. అండ్ ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది దీంట్లో అవంతి కాలేజ్ గురించి. అండ్ అది పక్కన పెడితే రెండోది ఏదన్నా నాయిస్ వస్తుంటే సారీ, బికాజ్ కాలేజీలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది వెనకాల. సో దానివల్ల సౌండ్స్ వస్తుండొచ్చు, సారీ ఫర్ దట్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అవంతి కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవంతి కాలేజ్ కట్ ఆఫ్ వచ్చి నియర్లీ 55K. నేను మాట్లాడేది ఓపెన్ క్యాస్ట్కే, సో జనరల్కే. సో ఇంకా తగ్గుద్ది, బీసీ ఎస్సీ ఎస్టీ అని ఇంకా తగ్గుద్ది ర్యాంకు. సో దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఓపెనింగ్ ర్యాంకే నేను చెప్పేది జనరల్కే, ఈడబ్ల్యూఎస్ కాదు, ఓన్లీ ఓసీకి 55K ఓపెనింగ్ ర్యాంకే ఈ కాలేజీలో. సో అవంతి కాలేజీలో ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 55K. అండ్ ఇక్కడ సిఎస్సి సీట్కి నేను చెప్పేది. సో మీరు ఇంకా ఈసీ కావాలి లేకపోతే సిఎస్ఐలో స్పెషలైజేషన్స్ కావాలంటే ఇంకా ర్యాంక్ కూడా తగ్గుతుంది. సో ఈ కాలేజు బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది బ్రిలియంట్ కాలేజు. బ్రిలియంట్ కాలేజు ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 55K సిఎస్సికి నేను చెప్పేది. సో ఓపెనింగ్ ర్యాంక్ 55K. అండ్ నెక్స్ట్ లాస్ట్ వరకు చూడండి. మీరు వరంగల్ ఏరియా అండ్ ఖమ్మం ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తాను. హైదరాబాద్ దాకా లేకుండా అక్కడ కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ఒక 2 సజెస్ట్ చేస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ మీరు ఫాలో అవుతూ ఉంటే, సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే వీడియోస్ వస్తూ ఉంటాయి, మీరు చూడొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే కాలేజెస్ అన్ని ఇప్పుడు ఇంత ర్యాంక్లో ఉన్నప్పుడు కొంతమంది, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీ ర్యాంక్ అవి పంపిస్తే నేను మీకు ఒక మంచి అంటే ఉన్న కాలేజ్ ఆ ర్యాంక్లో వచ్చేదానికి సజెస్ట్ చేసి మీకు పంపిస్తానని నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయమని చెప్పాను, ఫాలో చేసి. సో కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, అన్న ఈ కాలేజ్ చాలా బాగుంటుందా అంటే, ఇప్పుడు ఈ రీజియన్లో ర్యాంక్స్ ఉన్నప్పుడు ఈ రీజియన్కి తగినట్టే కాలేజ్ కూడా వస్తుంది. సో ఇది 100% కరెక్ట్గా ఉంటుందా ఈ కాలేజ్ అంటే అది ఎవరు ఏం చెప్పలేం. ఒక్కటి మాత్రం నిజం, వెళ్ళిన తర్వాత ఏ కాలేజ్ అయినా ఒకటే, అంటే మీరు చదివేదాన్ని బట్టి. సో టాప్ 10 కాలేజ్ అయినా ఒకటే, సో టాప్ 10 లాస్ట్ నుంచి టాప్ 10 కాలేజ్ అయినా ఒకటే, మనం చదవాలనుకోవాలి అంతే తప్పించి. సో దాన్ని బట్టి చెప్తున్నాను. అంటే రేపు ఇప్పుడు చెప్పిన తర్వాత మీరు చూసుకొని జాయిన్ అయిన తర్వాత ఈ కాలేజ్ నచ్చలేదు అని చెప్పారు అనే మాట ఉండకూడదని. సో మీరు చూసుకోండి. ఇప్పుడు ఆ ర్యాంక్లో మీకు వచ్చే కాలేజెస్ గురించి చెప్తున్నాను అంతేను. ఈ కాలేజే బాగుంటుందని పర్టికులర్గా నేను చెప్పను. సో మీరు సెర్చ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన కాలేజీలో కూడా ఏది పర్వాలేదు, మన ర్యాంక్ తగినట్టు మనం దేంట్లో జాయిన్ అవ్వచ్చు అనేది చూసుకోండి, జాయిన్ అవ్వండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది అబ్దుల్ కలాం కాలేజ్ గురించి. అబ్దుల్ కలాం కాలేజ్లో 50K నియర్లీ ర్యాంకు, ఓపెనింగ్ ర్యాంకే. సో ఇక్కడ సిఎస్సి సీటు జనరల్కి స్టార్టింగ్ 50K. సో దాన్ని బట్టి మిగిలిన క్యాస్ట్కి మిగిలిన బ్రాంచ్లు మారుతూ ఉంటుంది ర్యాంకు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ట్రినిటీ కాలేజ్. ఇక్కడ కూడా 50K టు 53K ఈ రీజియన్లో ర్యాంక్ వచ్చినా కానీ ఈ కాలేజీలో సీట్ వస్తుంది. సో ఈ రీజియన్లో ఎవరికైతే ర్యాంక్ వచ్చి ఉంటుందో వాళ్ళు చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది భాస్కర్ కాలేజు. ఈ భాస్కర్ కాలేజీలో అటు ఇటుగా 60K ర్యాంక్ దాకా కూడా సీట్ వస్తుంది. అండ్ 60K పైన వచ్చినా కానీ ఒక 2-3,000 వరకు ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ కాలేజ్ కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవేది అనుబోస్ కాలేజ్ గురించి. బిఓఎస్సి దీని కోడ్, ఏతో ఉండదు, స్టార్టింగ్ కోడ్ దీనిది. సో ఈ కాలేజ్ కూడా చూడండి. ఈ కాలేజీకి నియర్లీ 60K అబో వచ్చినా కానీ ర్యాంక్ వచ్చినా కానీ సీట్ వస్తుంది, 65K దాకా కూడా. సో ఈ కాలేజ్ కూడా చూసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవేది వరంగల్ దగ్గరలో ఉన్న కాలేజెస్ 2 ఉన్నాయి. ఒకటి ఖమ్మం ఇన్స్టిట్యూట్. సో ఈ కాలేజీలో కూడా ర్యాంక్ నియర్లీ 55K అలా అబో వచ్చినా కానీ ఈ కాలేజీలో సీట్ వస్తుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఇక్కడ విజయ కాలేజ్ గురించి. విజయ కాలేజ్లో మీరు 60 టు 65K ర్యాంక్ వచ్చినా కానీ ఇక్కడ సీట్ వస్తుంది. సో అటు ఇటుగా ఇక్కడ 70K ఆ
ఆ రీజియన్ దాకా మనం మాట్లాడుకుంటాము. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే చెప్పలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సో మీకు మాత్రం ఖచ్చితంగా వాల్యుబుల్ కంటెంటే ఇస్తాను. అండ్ మన ఛానల్లో వచ్చేది మాత్రం వాల్యుబుల్ కంటెంట్ ఒక్కటే, ఇంకేమీ అనవసరమైనవన్నీ చెప్పము. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏ ఫన్నీ కంటెంట్ కూడా చెప్పము, మనం అంతా వాల్యుబుల్ ఎడ్యుకేషన్ గురించే చెప్తున్నాము. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నియర్లీ 1 lakh ర్యాంక్ వచ్చినా కానీ నెక్స్ట్ వీడియో తీద్దాం అనుకుంటున్నాం. 1 lakh ర్యాంక్ అలా వచ్చిన వాళ్ళకి ఏ కాలేజీలో వస్తుంది అనేది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ వేయండి అండ్ మన పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి.